తెప్పాడట. అది తెప్పిన తర్వాత ఏం చేశాడు? ముగ్గురు పెట్టుకున్నాడంట. ముగ్గురు పెట్టుకున్నాడు. చాలా వాసన చూశాడు, రియల్ కదా మనవాడు. మళ్ళీ గట్టిగా మనవాడు పెళ్లి అయిపోతుంది, జాగ్రత్త తీసుకొని మహిమ కుమార్కి వెళ్దాము, ఈ లోపల నడుచుకొని వెళ్ళాలి కదా ఇక్కడ నుంచి మందిరం దగ్గర నుంచి ఇంటికి అని చెప్పేసి మనవాడు ఏం చేసినట్టు వచ్చింది, గట్టిగా ముగ్గురు పెట్టుకొని మహిమ కుమార్కి ఎవరి మంది గట్టిగా పీలుస్తున్నాడట. ఏంటి పువ్వు తాలూకు వాసన వదులుతున్నాడు, వదులుతున్నాడు. మొత్తానికి వెళ్ళగలిగిన మొత్తం దాని తాలూకు సింటు వాసన అంతా మళ్ళీ పీల్చేసాడు. మొత్తాన్ని పట్టుకెళ్ళి ఆవిడకి ఇచ్చాడు. చూసి ఎక్కడ అంటే బాగుందనంటే మందిరం దగ్గర పట్టుకొచ్చాను అన్నాడట. పాప ఆవిడ పెట్టుకుంది. 2 రోజులు పోయిన తర్వాత మూడో రోజు రాత్రి మనవాడు ప్రతిరోజు నిద్రపోదాం డ్యూటీ ముగించుకొని నువ్వు వచ్చాను నిద్రపోయినట్టు. ఆ రోజు రాత్రి ఇక్కడ మాస్టర్ రోజుకి లేపుతుంది. డ్యూటీ టైం అవుతుంది, ఏ షిఫ్ట్కి వెళ్తాం, రాత్రి చెప్పావు కదా, లేదు అంటే కారణం ఏమిటంటే ఆ పువ్వులో ఉన్న పురుగులు మనకు పీల్చిన దాన్ని బట్టి ముక్కులో నుంచి లోపలికి వెళ్ళి మెదడు దగ్గర ఉన్న కనెక్టింగ్ తాలూకా ఈ తీగలు అంటే తెలుసు కదా, నరాలన్నీ ఆ 3 రోజుల్లో టక్ 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 అని కత్తితో కత్తిరించేసినాడు. మనలో మా జుట్టు కత్తిరించేసినాడు. కత్తిరించి పరిస్థితులు అలాగంటే దేవుడు నీకు ఇచ్చిన ప్రతి అవకాశాన్ని మనం సద్వినియోగం తీసుకోవాలి. తీసారండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 55వ వచనం ఒకసారి చదివి సహాయం చేస్తారా ఎవరైనా? ఆయన దయచేసి ఎరగేస్తున్నారు. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 55వ వచనం. ఓ మరణమా ఏంటి బాబు, ఏంటి విషయము? ఓ మరణమా నీ విషయం ఎక్కడ? ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ? మరణపు ముళ్ళు ఏంటండి? చాలండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ మాట చెరసాల నుండి పౌలు గారు తెలియజేస్తున్నాడు. కొరింథీ సంఘంలో ఉన్న మనలాంటి ఆత్మీయమైన సంఘానికి ఆయన హెచ్చరిక చేస్తున్నాడు. ఆయన సూరిబాబు, సాయిబాబు, అప్పలరాజు గారు, రాము, శారమ్మ గారు, శాంతమ్మ గారు, కృపమ్మ గారు బతిమలాడటం కాదు, ఇలా ఏదో లాలన మాటలే కాదు, ఖచ్చితంగా సంఘానికి హెచ్చరిక చేస్తున్నాడు. దైవజనుడు చూస్తే చెరసాలలో ఉన్నాడు, సంఘము చూస్తే ఒక దగ్గర కూడుకున్నారు, ఆరాధనలో ఉన్నారు. ఈ విషయము ఎలాగో తెలిసింది వర్తమానము దైవజనుడికి. కానీ దైవజనుడు సంఘబిడ్డల దగ్గరికి ముఖాముఖిగా వారిని హెచ్చరించాలనేది ఆశ ఉంది. కానీ పరిస్థితులు అనుకోలేవు. కారణం ఏమిటంటే అప్పటికి ఆయన చెరసాలలో పెట్టేశారు. కనుక ఆయన లోపల ఆత్మ ఆయన ఒప్పటం లేదు, కుదురుగా పడిపడటం లేదు, కుదురుగా తినవటం లేదు, కిందగా కూర్చోవటం లేదు, కిందగా నిలబడటం లేదు. ఇలా ఆ రోజట ఆ చెరసాలలో పౌలు గారికి వేసిన శిక్ష ఏంటని తెలుసండి? ఈ చేయనేమో ఇలా గొలుసుతో కట్టారు, ఈ చేయనేమో ఇలా గొలుసుతో కట్టారట. వాడు కాలు ఏమైనా వదిలేశారంటే ఈ చేతులు ఎలాగ లాగి కట్టేశారో పౌలు గారి కాళ్ళు కూడా అలాగే పెడేసి 2 కాళ్ళకి 2 సంఖ్యలు వేసేసారు. అది ఇప్పటికీ ఆశ్చర్యమే. ఈ చెరసాల్లో ఉండి కట్టేసిన ఈ చేతులు కాళ్ళు ఉన్నాయి. ఆ సమయంలో చెరసాల్లో ఆయన వాక్యం రాయటానికి దేవుడు ఆత్మ ఉంది కనుక ఆయనకు దిగొచ్చింది. వాక్యం రాయాలనే ఆలోచన, తలంపు, ప్రేరేపణ వచ్చింది. కానీ అక్కడ కాగితం ఎవరు ఇచ్చారు? కానీ అక్కడ కలం ఎవరు ఇచ్చారు? అదంతా పరిశుద్ధాత్మ దేవుడికి. దేవునికి భూమి మీద అసాధ్యమైనది ఏదైనా ఉందా? చూడండి, ఇలాంటివి ఇలా చర్చండి. ఇది పెద్ద మర్మం నేనేం చెప్పట్లేదు, మీకు తెలియదు దానికి నేనేదో గొప్ప వాక్యం చెప్పేస్తుంది అనుకోవద్దు. కానీ అదే బయలుపరచబడిన మర్మం. మర్మాలంటే దేవుడు అందుకే అంటాను, దేవుడు ఎవరిని ఎప్పుడు ఏ రీతిగా ఏ స్థితిలో ఎవరిని వాడుకుంటాడో తెలియదు. అది పాటే గాని, మాటే గాని, వాక్యమే గాని, ప్రార్థనే గాని, కన్నీరే గాని, ఉపవాసమే గాని, సాక్ష్యమే గాని, ఒక సువార్తే గాని. అందుకే దేవుడు నీకు ఇచ్చిన తలంపును నువ్వు నల్లటి దుప్పటి ఆసిపోయిన అదేంటంటే అది ఏ దుప్పట్లు, సింగపూర్ దుప్పట్ల ఏమో అమ్ముతారు, దర్శన దుప్పట్లు అమ్ముతా ఊరంతా అమ్ముతారు. అలాంటి దుప్పట్లు వేసి మూసేవద్దని అంటారు. వంట పాత్రల మీద తప్పనిసరిగా మూతలు వేయాలి, తాగుతున్న మంచినీళ్ళ మీద మూతలు వేయాలి, వంటల మీద మూతలు వేయాలి, ఆరోగ్యం కొరకు. కానీ నీకు ఇచ్చిన తలంపు, దేవుడు ఇచ్చిన నీకు వరాలను ఏనాడు కూడా నువ్వు మూతేసి కప్పేసి ఉంచేవనుకో, దాని గురించి కూడా దేవుడు నీకు లెక్కడు. నేను నిన్ను ధైర్యపరిచి బలపరిచి నా ఆత్మతో నింపి నేను నిన్ను పంపితే ఏమయ్యా ప్రసాద్ గారు నిలబడి సాక్షి ఎందుకు చెప్పడు?
ఏమంటే శ్రీని గారు ప్రేరేపించబడిన వారు ఉన్నారు, ప్రార్థన చేయండి అని అనేటప్పుడు ఎందుకు మౌనం అయిపోతారు? ఏమంటే అకుల్లా గారు కేవలం పాటలు పాడటమేనా? వాక్యం చదవరా? వాక్యం ఉదించరా? వాక్యం తిరిగిదా? ప్రతిదీ కూడా, ప్రతిదీ నేను చెప్తాను, మనుషులు చెప్తా, పోయిన వారని చెప్పా, నువ్వు ఎప్పుడు నీళ్ళల్లో నువ్వు తండ్రి కుమారు పరిశుద్ధాత్మను ఏకదేవుని నామములో, అది కుండియే గాని, బాప్తిసం కుండియే గాని, ప్రవహిస్తున్న ఏలే గాని, లేకపోతే నదే గాని, సముద్రమే గాని, ఏదైనా వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏది ఏమైనా నీవు ఎప్పుడైతే ప్రమాణాలు చేసిన తర్వాత దైవజనుడు, అభిషేకించబడిన దైవజనుడు నీవిచ్చిన ప్రమాణాలు బట్టి ఆయన నీటిలో ముంచుతాడు. అప్పటితో నీ పాత జీవితము, పాత బ్రతుకు ఆ నీళ్ళతో ఏమైపోయిందట? సమాధిపోయింది. ఆ వెంటనే నీళ్ళలో నుంచి నువ్వు బయటికి లేచిన వెంటనే నువ్వు ఆ దినం నుంచి నూతన జన్మ ఎప్పుడైతే అయ్యిందో దేవుడు వెంటనే నీకు ఒక కాగితాన్ని ఉంచిస్తాడు. ఆ కాగితాన్ని నుంచి ఆ కాగితాన్ని మధ్యకి ఆయన మార్పు చేస్తాడు. బైబిల్ గ్రంథంలో కాగితం చూడండి, మధ్యన గీతంలో అలాగా కుడివైపున అన్ని కూడా నువ్వు చేసిన ధర్మ కార్యాలు, పుణ్య కార్యాలు, ప్రార్థనలు, విజ్ఞాపనలు, కన్నీరు, దుఃఖము, ఉపవాసము, ఇదంతా ఎడం వైపున. చెప్పండి, ఎడం వైపున మాట్లాడరా? ఎడం వైపు బాగా ప్రార్థనకి ఎన్ని గంటలకు వస్తున్నాం? ప్రార్థన ఎన్నిసార్లు మానేసాం? పాట ఎందుకు పాడలేదు? వాయిద్యం ఎందుకు వాయించలేదు? పరిచర్యలు ఎందుకు పంచుకోలేదు? బయట ప్రవర్తన ఎలాగుంది, తీరు ఎలాగుంది? ఇవన్నీ కూడా బెల్షస్సర్ అనే రాజును దేవుడు తూకంలో వేసి తీయగా, మరి ఇదని చెప్తారా? తూకంలో వేసి తీయగా ఆ ఒక పాత్రలో గుండెలు వేసాడట దేవుడు, ఇంకొక పాత్రలోని మనిషిని అమాంతంగా తీసుకెళ్లి కూర్చోబెట్టాడట. అప్పుడు అన్న పిల్లలకి అప్పుడు పూర్వకాలంలో ఉన్న తూకాలు ఒకటి తెలియవు, అంతే కదా? అప్పుడు తూకాలు మార్పు వచ్చేసి చాలా మార్పు వచ్చేసాడు. కాటా పట్టుకున్నాడు ఓ దాంట్లో, మనిషిని కూర్చోబెట్టాడు ఓ దాంట్లో, ఆయన చేసిన కార్యాలన్నీ కూర్చోబెడితే చెప్పండి, ఏది తూగిపోయింది, ఏది లేచిపోయిందండి? మనిషి ఏమో మీదకు లేచిపోయాడు. ఆయన చేసిన పనులన్నింటినీ కూడా ఒక పాత్రలో వేస్తే ఆ పాత్ర ఏమైపోయింది? ఎంతకి మనిషి ఏమో ఎంత లేచిపోయాడు. చేసిన పాపాలన్నీ ఎంతకి దిగిపోయి, దానిని బట్టి నిర్దాక్షిణ్యంగా దేవుడు ఎన్నిసార్లు అవకాశం ఇచ్చిన మార్పు చెందని కారణాన్ని బట్టి సింహాసనము మీద నుంచి దేవుడి స్వయంగా ఆయన బయటికి నెట్టేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మూసేసావా? ఓ మరణమా, మరణపు ముళ్ళు ఏంటండి? మరణపు ముళ్ళు పాపము. నిన్న కాక మొన్న యేసుకి గుడ్ ఫ్రైడే అన్నాడు, ఏమి శిరస్సుకి ఏమల్లారట అంటారు. అందరూ మాట్లాడతాం. మీరు ఏమనుకుంటున్నారు? చక్కగా తయారు వచ్చారు, చాలా సంతోషం. హాయిగా ముసుగులేసుకుని నేను ప్రార్థన చేయమలేదు, మొత్తం అన్ని ఫ్యాన్లు ఆపేస్తాను, మైక్తో సహా ఆపేస్తాను. మీరు ఏమనుకున్నా కొంతసేపు అప్పుడు ఎలాగొంటుందో తెలుస్తుంది. అప్పుడు నరకం పడి ఎంత సరళంగా ఉంటుందో అన్నది. ఓకేనా? ఒప్పందమేనా? రైటేనా? జాగ్రత్త. యేసయ్యకు అల్లిన మొండ్ల కిరీటం పోయిన వాళ్ళు నిన్న కాక మన చెప్పిన అంతవరకు జ్ఞాపకం ఉందో. ఆ ముళ్ళు కిరీటానికి ఎన్ని ముళ్ళటమ్మా? 18 ఎన్నండి? 17. ఆ 17 ముళ్ళలో ఒక్కొక్క ముళ్ళు 3-4 అంగుళాలు. మీ చూపులో ఒకసారి చూసుకో. నేను చెప్పడానికి మీ చూపులు వేరు. ఇక్కడ నాకు ఒక గీత ఉంది, ఇదొక అంగుళం, ఈ గీతకి మధ్యన ఇదొక అంగుళం, ఈ గీతకి మొదలకి మధ్యన ఇది. నా చూపుడు వేలు నాకు దేవుడు ఎన్ని అంగుళాలు చేశాడు? 3 అంగుళాలు. దీనికి ఇంకొకటి కలపండి. కొన్ని మీ 100 వేలు పెళ్ళైన వాళ్ళు చూపించాడు మొగలు. ఎక్కడ మా హ్యాపీ తెచ్చిందండి, మా హ్యాపీ తెచ్చిందని ఇష్టాలు చూపెట్టారు. కొంతమంది ఎక్కడో ఉంచారు. ఎక్కడ? మరణమా, విజయం ఎక్కడ? ఓ మరణమా, నీ మరణపు ముళ్ళు ఎక్కడ? ఈ మరణము దేనికి సాదృశ్యం అట? ఈ మరణము పాపానికి సాదృశ్యం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక అక్కడ పౌలు భక్తుడు కొరింథీ సంఘానికి తెలియజేస్తే ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారే స్వయంగా తెలియజేస్తామన్నాడు. ఏమని తెలియజేస్తామన్నాడు ఆయన? ఈ యోహాను పత్రిక 11వ అధ్యాయము 25వ వచనంలో
పునరుత్థానమును నేను, పునరుత్థానమును జీవమును నేనే. నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును ఎన్నటికి వాడు చనిపోడు. వాడు జీవమును కలిగి వాడు పరలోక రాజ్యములు యుగయుగములు తరతరములు పరిశుద్ధుడు 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 అనే వాక్యం ప్రకటన గ్రంథం అక్కడ చూసుకుంటే ప్రతి గానాలు చేసే డ్యూటీ తప్ప నీకు నాకు వంట లేదు, వార్పు లేదు, సూర్యుడు లేడు, చంద్రుడు లేడు. అక్కడ 2 రెక్కలతో శరీరమును కప్పుకొనొచ్చు, 2 రెక్కలతో తమ ముఖములను కప్పుకొనొచ్చు, 2 రెక్కలతో అక్కడ పరలోక రాజ్యములో ఎగురొచ్చు. ఈ దేవుని బిడ్డలారా, పరిశుద్ధుడు 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 అని ప్రతి గానాలు చేసే డ్యూటీయే. ఇక్కడ బాధలు, సమస్యలు, బలహీనతలు, గొడవలు రకరకాలైనవి. ఇవి ఎంత అంటే 60 సంవత్సరాలు లేక 70 సంవత్సరాలు, అధిక బలం అంటే ఒక 80 సంవత్సరాలు. ఇప్పుడు ఏదైనా ఆహార పదార్థాలను బట్టి ఆహారం బట్టి పిల్లరా అసలు 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు బ్రతుకుతామో అనేది గ్యారంటీ లేదు ఇప్పుడున్న పరిస్థితులు బట్టి. ఆయన నాకు అంటాడు కదా వాక్యము, అయినను ఇక్కడ దుఃఖము ఆయాసమే. ఇన్ని సంవత్సరాలు బ్రతుకున్నాను, ఏదో ఒక బాధ, ఏదో ఒక సమస్య, ఏదో ఒక గొడవ, ఏదో ఒక చింత, ఏదో ఒక ఇబ్బంది. 60 సంవత్సరాలు బ్రతికిన కానీ యుగ యుగాలు తరతరాలు ఆ దేవుని యొక్క రాజ్యములో పిల్లరా అక్కడ మనము ఉంటే, అక్కడికి మనం చేరిపోతే దూతలతో సహా, దూత సైన్య సమూహముతో సహా దేవుడట అక్కడ మనకు ఒక డ్యూటీ అప్పగించేస్తాడట. వ్యాధి లేదు, బాధ లేదు, సంకటము లేదు, దుఃఖము లేదు, విచారము లేదు, కన్నీరు లేదు, సంతోష సమాధానములతో అక్కడ పాడతామంటే ఈరోజు నువ్వు నేను పాడలేకపోవచ్చు స్వరాన్ని బట్టి, కానీ అక్కడ మధురమైన స్వరముతో అక్కడ పరిశుద్ధ దేవదూతలు సంగీతములు వాయిస్తూ ఉంటే మనము వారందరితో కలిసి దేవుని మనం స్తుతించి ఆధిక్యత కొరకేనండి ఈ ప్రార్థన, ఈ భక్తి, ఈ విశ్వాసము, ఈ నమ్మకము, ఈ పరిశుద్ధ సహవాసము, ఈ పునరుద్ధరణ ఆదివారపు శక్తి. మనము ప్రియ దేవుని బిడ్డలారా ఆయన యందు నమ్మకం ఉంచి విశ్వాసం ఉంచితే మనం ఎన్నటికీ చనిపోమని భక్తుడు ప్రవక్త శిష్యుడు అని యోహాని గారు స్పష్టంగా ఆయన తెలియజేస్తున్న రీతిగా మనం చూడగలుగుతున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.